జై గురుదత్త. ఈ పూట పలహారానికి మినపరొట్టు వేస్తున్నాను. ఇడ్లీ పిండితోనే మూకుట్లో ఒక 2-3 స్పూన్లు పప్పు నూనె వేసుకుని 4 గరిటెల దాకా పిండి వేసి పైన జీలకర్ర జల్లి మూత పెట్టేస్తే సిమ్లో పెడితే మెల్లిగా కాలుతూ ఉంటుంది. నంచుకోవడానికి నువ్వుపప్పు పచ్చడి చేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, మెంతులు. ముందు మెంతులు బాగా వేగాక దోరగా ఆవాలు వేసి చిటపటలాడాక ఒక్క నూనె బొట్టు వేసి 2 మిరపకాయలు ఇలా తుంపేసి వేసి వేయించుకోవడమే. వేగిన తర్వాత మిరపకాయలు ఇలా పక్కకు తీసేసుకుని ఈ ఆవాలు, మెంతులు వేసేసుకోవాలి ముందు. ఇవి నలగాలి. ఒక 3 స్పూన్ల దాకా నువ్వులు వేసాను. వేయించక్కర్లేదు, ఇవి పచ్చివే ఆ పళంగా వేసేసుకోవడమే. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని అప్పుడు పైన ఈ మిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని పెరుగులో సరిపడినంత ఉప్పు, పసుపు వేసి ఈ గ్రైండ్ చేసుకున్న పొడి వేసేసి కలుపుకోవడమే. కొంతమంది అయితే ఈ పొడిని నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసి కలుపుతారు, అలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పెరుగు కమ్మగా ఉంటేనే నిమ్మరసం వేసుకోవాలి, పుల్లగా ఉంటే వేసుకోకూడదు. ఇప్పుడు మినపరొట్టు కూడా కాలింది కదా, ఒక్కసారి ఇలా తిరగదిప్పుకొని ఇంతే. ఈ పెరుగు పచ్చడి దోశలకి, ఇడ్లీలకి, అన్నంలో వేసుకొని తిన్నా బ్రహ్మాండంగా ఉంటుంది.